ప్రగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ఎన్టీఆర్ తెలుగువారి గుండె చప్పుడు. ఆయన జన్మించి 100 ఏళ్లు పూర్తయినా మరణించి కూడా 28 ఏళ్లు కావస్తున్న తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచి వెండితెర కథానాయకుడిగా, నిజ జీవిత మహానాయకుడిగా, రాజకీయాలంటే అధికారం, డబ్బు, పేరు కాదు, రాజకీయాలంటే ప్రజలకు మంచి చేయడం, నిజాయితీగా ఉండడం, వారికి సేవ చేసుకోవడం అని నిరూపించి సామాన్యులకి ఎంతో దూరంలో ఉండే రాజకీయాల్ని ప్రజల దగ్గరికే చైతన్య రథంతో తీసుకువచ్చి తనని దేవుడిగా చేసిన మనుషుల కోసం మళ్ళీ తానే మనిషిగా మారి ప్రజా సంక్షేమమే పరమావధిగా, సమాజమే దేవాలయంగా, పేదవారినే దేవుడిగా భావించి అత్యంత పారదర్శకంగా స్వచ్ఛమైన రాజకీయాలకి గుర్తింపుగా మారి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సృష్టించి ముఖ్యమంత్రిగా కేవలం ₹1 జీతానికే పనిచేసి ఇంకెవ్వరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించి నాయకుడంటే ప్రజల్ని పాలించేవాడు కాదు, ప్రజల్ని ప్రేమించేవాడు, వారికి సేవ చేసుకునే స్వభావం కలవాడు అని నిరూపించి రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎలా ఉంటాడో వారికి తెర మీద ఒక రూపం కల్పించినట్టే రాజసంతో అసలు సిసలు నికార్సైన నిజాయితీతో ఉన్న రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే దానికి కూడా ఒక ఉదాహరణగా నిలిచి రంగేసుకునేవాడికి రాజకీయాలేంటి అంటూ పెదవిరిచిన వారి నోటితోనే మనస్ఫూర్తిగా తన రాజకీయ విశ్వరూప ప్రదర్శనతో జేజేలు కొట్టించుకున్న అన్నగారి రాజకీయ జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం 1982 మార్చి 29న హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రారంభమైంది. ఇప్పటిలాగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించాలంటే లక్షలాది మందితో జనసమీకరణ చేయడం కాకుండా కేవలం 10 మంది పాత్రికేయ మిత్రుల మధ్య నన్ను ఇంతవాణ్ణి చేసిన ప్రజల కోసం, సమాజం కోసం నేను కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాను, ప్రజాసేవలో అడుగు పెడుతున్నాను, ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నానంటూ తెలుగుదేశం పార్టీని ప్రారంభించడంతో ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టే నాటికి కాంగ్రెస్ పార్టీకి అసలు ఎదురంటూ లేదు. అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తప్ప వేరే ఏ పార్టీ వారు ముఖ్యమంత్రి కాలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడమే ఒక సాహసం అయితే అప్పటికే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని విజయం సాధించడం దాదాపు అసాధ్యమని విశ్లేషించారు అప్పటి రాజకీయ పండితులు, మేధావులు. అయితే అవన్నీ ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్లోనే తిరిగి ప్రజలతోనే బ్రతుకుతూ ఆరుబయట రోడ్డు పక్కనే కాలకృత్యాలు తీర్చుకుంటూ ఆహారం భుజిస్తూ చైతన్య రథమెక్కి చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ ఎన్టీఆర్ గారు ఆ చైతన్య రథమెక్కి వస్తుంటే రాత్రి పగలు తేడా లేకుండా రోజుల తరబడి ఎదురు చూసేవారు ప్రజలు. ఆయన తమ ఊరికి రాగానే యువకులు జయజయధ్వానాలు, మహిళల మంగళహారతులు, పెద్దల దీవెనలతో అన్నగారికి ఘనస్వాగతం పలికేవారు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అన్నగారిని ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు ఎన్నో ఎత్తుగడలు వేసింది. ఎన్టీఆర్ గారి సభలకి అనుమతి ఇచ్చేవారు కాదు, పోలీస్ సెక్యూరిటీని పంపించేవారు కాదు, ఆయన సభలకి సభా ప్రాంగణాలు కూడా ఇచ్చేవారు కాదు. అయితే అవేవి ఎన్టీఆర్ గారి ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. ఆయన ఎక్కడ సభ పెట్టినా పార్టీ తరపున ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం ఆయన్ని చూడటం కోసం సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి ఆయన చూసి పులకరించిపోయేవారు. ఆయన ప్రతి మాటకి జయజయధ్వానాలు పలుకుతూ బ్రహ్మరథం పట్టిన జనం ఆయన వెనుక ప్రభంజనంలా నడిచారు. ఆయన అందరిలాగా ఓట్లని అడుక్కోలేదు, కొనుక్కోలేదు. ఓట్లను తన మీదున్న గౌరవంతో, ప్రేమతో సంపాదించుకున్నారు. కొంతమంది చివరి దశలో ఉన్న వృద్ధులైతే ఎన్టీఆర్కి ఓటు వేయడం కోసమే బ్రతుకున్నామేమో అని ఆనందపడేవారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ 1978 మార్చి నుంచి 1983 జనవరి అంటే 5 సంవత్సరాల కాలంలో 6 ముఖ్యమంత్రులను మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో వారి ఆత్మగౌరవంతో ఆటాడుకుంది. తెలుగువారికి కూడా మదరాసులుగానే తప్ప స్వయంగా ఒక గుర్తింపు అంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ఎలుగెత్తి చాటడమే కాకుండా పేదవారికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందరికీ ఉండాలని తీర్మానిస్తూ పేదవాడికి పట్టిడన్నం పెట్టినాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పేవారు ఎన్టీఆర్. అంతేకాకుండా సిగ్గు, పౌరుషం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అంటూ వినూత్నమైన రీతిలో అన్నగారు చేసిన ప్రసంగాలకి ముగ్ధులైపోయారు ఆనాటి జనం. దాదాపు 1,00,000 కిలోమీటర్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామానికి చైతన్య రథంపై తన తనయుడు నందమూరి హరికృష్ణ గారు చైతన్య రథ సారథిగా పర్యటించారు ఎన్టీఆర్ గారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరి మనసులో రాముడిగా, కృష్ణుడిగా, దేవుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ గారిని చూసి పరవశించిపోయారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో విద్యావంతులకి, నిజాయితీ పరులకి, సమాజంలో మంచి పేరున్న వారికి మాత్రమే టికెట్లు కేటాయించాలని నిశ్చయించుకున్నారు ఎన్టీఆర్ గారు.
1983 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి చిన్న కోడలు సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ గారి సారథ్యంలోని సంజయ్ విచార్ మంచ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ 294 స్థానాలకు గాను 5 స్థానాలు మిత్రపక్షమైన సంజయ్ విచార్ మంచ్ పార్టీకి కేటాయించింది. మిగతా 289 స్థానాల్లో ఏకంగా 202 స్థానాలను గెలుచుకొని సంచలనం సృష్టించింది. ప్రజల్లోకి వచ్చిన 9 నెలల్లోనే దేశ రాజకీయాల్లో ఒక ప్రభంజనంలా ఉద్భవించిన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అతి తక్కువ సమయంలోనే అధికారాన్ని చేపట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాజకీయాలంటే ఏమాత్రం అవగాహన లేకుండా ప్రజలకు వాళ్ళ ముక్కు మొహం కూడా తెలియని ఎంతో మంది రాజకీయ నాయకులకి తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంతో మంది ఉద్దండులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులపై విజయం సాధించారు. వారిలో ఎంతో మంది ఆ తర్వాత కాలంలో గొప్ప నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. 1983 ఎన్నికల్లో స్వయంగా ఎన్టీఆర్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి 26,538 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ గారు తిరుపతి నుంచి ఏకంగా 46,879 ఓట్ల మెజారిటీతో గెలిచి కనీ విని ఎరుగని సంచలనం నమోదు చేశారు. భారీ మెజారిటీ అనే పదాన్ని తెలుగు రాజకీయాలకి పరిచయం చేసిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన ఎన్టీఆర్ గారు 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్లో మొత్తం 18 మంది నాయకుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన మంత్రివర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి తనతో పాటు పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాదెండ్ల భాస్కర్రావు గారిని నియమించారు ఎన్టీఆర్. 1984 ఆగస్టు 14 వరకు అన్నగారి రాజకీయ ప్రస్థానం సాఫీగానే సాగింది. కానీ 1984 ఆగస్టు 15వ తారీఖున అప్పటి గవర్నర్ రామ్లాల్ ఠాకూర్ గారు కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రోద్బలంతో ఆ సమయంలో తన గుండెకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నాదెండ్ల భాస్కర్రావు గారికే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో భాస్కర్రావు గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. సర్జరీ అయిపోయిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ గారు గవర్నర్ గారి అధికార నివాసమైన రాజ్భవన్కి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరినీ తీసుకుని బల ప్రదర్శన చేసినప్పటికీ కూడా రామ్లాల్ గారు భాస్కర్రావు గారి ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు. దాంతో మళ్లీ చైతన్య రథయాత్రను మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించదంటూ కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన ఎన్టీఆర్ గారికి ప్రజల బ్రహ్మరథం పట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తిరగబడ్డంతో తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకుండానే గవర్నర్ రామ్లాల్ గారిని పదవి నుంచి తొలగించి శంకర్ దయాళ్ శర్మ గారిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు గవర్నర్గా నియమించారు. తద్వారా ఎన్టీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నాదెండ్ల భాస్కర్రావు గారు 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు అంటే 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1984లోనే తన మిత్రుడు సహనటుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీఆర్ గారు కిడ్నీలు దెబ్బతినడం కారణంగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా తన మిత్రుడి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ ఎన్నికల్లో ఎంజీఆర్ గారి సారథ్యంలోని అన్నాడీఎంకే ఘన విజయం సాధించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1984 అక్టోబర్ 31న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు. ఆ సానుభూతి కారణంగా అప్పుడు వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఆ ఎన్నికల్లో మొత్తం 42 ఎంపీ స్థానాలకు గాను 30 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించడం ద్వారా భారతదేశం మొత్తంలోనే కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచి జాతీయ స్థాయిలోనే 1984 నుంచి 1989 వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు బద్దలు కొట్టడం ఎప్పటికీ కూడా వేరే ఏ ఇతర పార్టీకి సాధ్యం కాలేదు. నాదెండ్ల భాస్కర్రావు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు అక్రమంగా తనని గద్దెదించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యిందని, అపవిత్రమైందని భావించిన ఎన్టీఆర్ గారు 1985లో తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ప్రజల దగ్గరికే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకి సమన్యాయం చేస్తూ 3 నియోజకవర్గాల నుండి పోటీ చేశారు ఎన్టీఆర్ గారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి 7,597 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గం నుంచి 40,529 ఓట్ల మెజారిటీతో విజయదుందుబి మోగించారు. నల్గొండ నియోజకవర్గం నుంచి 31,587 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం ద్వారా పోటీ చేసిన ఒకే ఎన్నికల్లో పోటీ చేసిన 3 నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో అన్నగారిని మరింతగా ఆశీర్వదించిన తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ 250 స్థానాల్లో పోటీ చేస్తే 202 స్థానాల్లో గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 1985 ఎన్నికల్లో మిత్రపక్షాలకు 44 సీట్లు కేటాయించినా కూడా అంతకుముందు 289 స్థానాల్లో పోటీ చేస్తే వచ్చిన స్థానాల కన్నా ఒక స్థానం ఎక్కువ రావడం గమనార్హం.
1989 ఎన్నికల్లో మొదటిసారి తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం ఎదురైంది. ఆ ఎన్నికల్లో 241 సీట్లలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం 74 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 1989 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండవసారి 23,995 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఎన్టీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి 3,568 ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జె చిత్తరంజన్ దాస్ గారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూడా దారుణ పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీకి 1984 ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు వస్తే 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 ఎంపీ స్థానాల్లోనే విజయం సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఎన్టీఆర్ గారు మాత్రం పరాజయం వచ్చాక మరింత ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టారు. 1989లో జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ని స్థాపించి కాంగ్రెసేతర పార్టీలన్నీ సమీకరించి బీజేపీ కమ్యూనిస్టు పార్టీల సహకారంతో వీపీ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడం ద్వారా దేశ స్థాయిలో కూడా తన పేరు మారుమోగేలా చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ గారి కృషి కారణంగా వెనుకబడిన వర్గాలకు 27% ఓబీసీ రిజర్వేషన్లు కల్పించారు అప్పటి ప్రధాని వీపీ సింగ్ గారు. ఎన్టీఆర్ గారు తెలుగువారికి ఇచ్చే గౌరవం గురించి తెలియాలంటే ఒక్క విషయం గురించి చెప్పుకోవాలి. తెలుగువారైన పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలిసిన ఎన్టీఆర్ గారు 1991లో నరసింహారావు గారు నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు ఎన్టీఆర్. దాంతో ఆ ఎన్నికల్లో పివి నరసింహారావు గారు ఏకంగా 5,80,297 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆ తర్వాత భారతదేశానికి అత్యుత్తమ ప్రధానమంత్రిగా పేరు గడించిన పివి నరసింహారావు గారు తన ఆర్థిక సంస్కరణలతో చాలా మంచి పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ గారి భార్య బసవతారకం గారు 1985లో క్యాన్సర్తో చనిపోవడంతో 1993లో లక్ష్మీపార్వతి గారిని రెండవ వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. అప్పటికి ఎన్టీఆర్ గారి వయసు 70 సంవత్సరాలు. ఆ సమయంలో వివాహం చేసుకోవడంపై ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు, ప్రజలు, మీడియా అంతా కూడా ఆయన్ని విమర్శించారు. కానీ ఎన్టీఆర్ గారి ఉద్దేశం మాత్రం తన పిల్లల్ని లేదా ఇంకెవరిని ఇబ్బంది పెట్టకుండా తన కోసం ఒకరుంటే బాగుంటుంది అని. అయితే లక్ష్మీపార్వతి గారు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఉండడంతో పార్టీలోనూ ప్రజల్లోనూ లక్ష్మీపార్వతి గారి గురించి తీవ్రమైన చర్చ జరిగింది. 1993లో రిలీజ్ అయిన మేజర్ చంద్రకాంత్ సినిమా 100 రోజుల ఫంక్షన్లో లక్ష్మీపార్వతి గారిని ప్రజలకు పరిచయం చేసిన ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. దానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ తర్వాత జరిగిన 1994 ఎన్నికలకి లక్ష్మీపార్వతి గారితో కలిసే రాష్ట్రమంతా పర్యటించారు ఎన్టీఆర్ గారు. ఆ ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడవసారి పోటీ చేసి ఏకంగా 60,050 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఎన్టీఆర్ గారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి కూడా 40,890 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. 1994లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎంతో కలిపి మొత్తం 269 స్థానాలు గెలుచుకోవడం ద్వారా చరిత్రలో ఎన్నడూ లేని స్థాయి ఘన విజయాన్ని సాధించింది తెలుగుదేశం పార్టీ. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 251 స్థానాల్లో పోటీ చేయగా ఏకంగా 226 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ఎన్టీఆర్ గారి వ్యక్తిగత జీవిత విషయాల గురించి ఆలోచించకుండా స్పష్టమైన తీర్పునిచ్చారు తెలుగు ప్రజలు. దాంతో ముచ్చటగా మూడవసారి 1994 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నగారు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీలో మరోసారి ఆగస్టు నెలలోనే తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా 1995 ఆగస్టు 31న ఎన్టీఆర్ గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ గుర్తు సైకిల్ను కూడా ఎన్టీఆర్ గారు కోల్పోవలసి వచ్చింది. చంద్రబాబు గారు తనకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తూ రాష్ట్రమంతా పర్యటించాలని సంకల్పించిన ఎన్టీఆర్ గారు రాష్ట్రమంతా పర్యటించి నాదెండ్ల భాస్కర్రావు గారి నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నట్టే మరోసారి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని భావించారు. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వైస్రాయ్ హోటల్ దగ్గరికి లక్ష్మీపార్వతి గారితో కలిసి ఎన్టీఆర్ గారు వెళ్లడం, ఆ సమయంలో ఒక చెప్పు ఎన్టీఆర్ గారి మీద పడటంతో తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు ఎన్టీఆర్ గారు. చంద్రబాబు గారికి వ్యతిరేకంగా చేపట్టదలిచిన సింహగర్జన కార్యక్రమ నిర్వహణకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్న పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం కోసం ఒక చెక్ని బ్యాంకుకి పంపించడం, ఆ చెక్కును పరిశీలించిన బ్యాంక్ అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఫండ్స్ ని ఎన్టీఆర్ గారు డ్రా చేయడానికి వీలు లేకుండా చంద్రబాబు గారు బ్యాంక్ అధికారులకు మ్యాండేట్ ఇచ్చారని తెలియజేయడంతో ఒక్కసారిగా తీవ్రమైన ఆగ్రహానికి, ఆవేదనకి, ఆందోళనకి లోనైన ఎన్టీఆర్ గారు ఆ తర్వాత రోజు ఉదయం అంటే 1996 జనవరి 18న తెలుగు ప్రజలకు కన్నీరు మిగిల్చి కన్నుమూశారు. ఈ ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కానీ మరణించి నేళ్లు కావస్తున్నా
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నిజమైన మహానాయకులు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ గారు జన్మించి 100 ఏళ్లు పూర్తయి 101వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఆయన సాధించిన విజయాలు, విశేషాలు ఇప్పటి వరకు కూడా తెలియజేయాలని, అలాంటి మహనీయుడి జీవిత స్ఫూర్తి పాఠాలు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో చేసిందే ఈ అత్యద్భుతమైన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.